నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో మరుగుజ్జు వ్యక్తులకు బెరైటా కార్బ్, ఊబకాయంతో ఆస్తమా ముప్పు, పిల్లలు పొరపాటున ఏదైనా మింగేశారా, యోగాతో కంటి చూపు చల్లగా, ఇంకా హెల్త్ టిప్. వ్యాధిని సమూలంగా నయం చేయాలంటే వ్యాధితో పాటు ఆ వ్యక్తిలో శారీరకంగా మానసికంగా ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్తుంది హోమియో వైద్యం. ఈ సూత్రం ఆధారంగానే వ్యక్తుల్ని ఆయా ఔషధాల పేర్లతో పిలుస్తూ ఉంటారు హోమియో నిపుణులు. ఉదాహరణకు బెరైటా కార్బ్ వ్యక్తుల్లో అమాయకత్వపు పాళ్లు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా మానసికంగా మరుగుజ్జు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ ఎంత మేలైన ఔషధమో ఇప్పుడు తెలుసుకుందాం. బెరైటా కార్బ్ బేరియం కార్బనేట్ అనే విషతుల్యమైన రసాయనం నుంచి తయారయ్యే ఒక అద్భుతమైన ఔషధం. శారీరకంగా మానసికంగా మరుగుజ్జులుగా కనిపించే వారిలో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ను మేలైన ఔషధంగా చెబుతారు హోమియో వైద్యులు. ఒకప్పుడు దీన్ని క్షయవ్యాధికి ప్రధానమైన ఔషధంగా వాడేవాళ్లు. తర్వాతి కాలంలో శారీరకంగా మానసికంగా కనిపించే ఎదుగుదల లోపాలకు, ముఖ్యంగా పిల్లల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ను విరివిగా వాడటం మొదలయ్యింది. బెరైటా కార్బ్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. శాల్మన్ హ్యానిమన్ జర్మన్ దేశస్థుడు. ఈయన వైద్య విధానంలో అనేకం ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిది, ఏ ఔషధాన్నైనా మనం వాడుకోవాలి అంటే ఆ ఔషధ ధర్మాలని కనుక్కొని వాడుకోవాలి. ఎలా కనుక్కోవాలి అంటే అది కూడా నిర్ధారించాడు. మానవులపై ప్రయోగం చేసి మాత్రమే అది వాడాలి అన్నాడు. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఔషధాలని మానవులపైన మాత్రమే ప్రయోగించి వాడాలి అనేది. ఇది వాడకపోయినట్లయితే ఆ ఔషధాలకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టింది మొట్టమొదటిగా హ్యానిమన్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యానిమన్ ఇంకోటి కూడా అన్నాడు, వ్యాధి అనగానే మనం శరీరం మాత్రమే పరీక్ష చేసి వ్యాధిని నిర్ణయం చేయటం అది శాస్త్రీయమైనటువంటి విషయం కాదు. శరీరం ఒక భాగం మనిషిలో, ఇది బాహ్యంగా మనకు కనపడే భాగం. దానికంటే లోన ఉన్నటువంటి భాగం మనస్సు. అంతకంటే వీటి రెంటికి కూడా ఆధారమైనటువంటి భాగం ప్రాణం. ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకుని మన ఔషధాలను వాడాలి అన్నాడు హ్యానిమన్. ఈ దృష్టిలో మనం బెరైటా కార్బ్ ఔషధాన్ని పరిశీలించినట్టయితే ఏ వ్యక్తులను ముందలుగా మనం బెరైటా కార్బ్ ఆలోచిస్తామంటే, జట్టుగా బారిన వ్యక్తులు ఉంటారు. మానసికంగా మరుగుజ్జు, శారీరకంగా మరుగుజ్జు. మానసికంగా శారీరకంగా మరుగుజ్జుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ద్వార్ఫిజం అని అంటాం. ఈ ద్వార్ఫిజం వ్యక్తులకి బెరైటా కార్బ్ చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. తర్వాత కొంతమంది 15-20 ఏళ్ళు వచ్చినప్పటికే 25-30 ఏళ్ళు వచ్చినట్టు, 25-30 ఏళ్ళు వచ్చినప్పటికి ముసలితనం వచ్చేస్తుంది, ప్రిమిచ్యూర్ ఓల్డ్ ఏజ్. ఇలా ఉన్నటువంటి వ్యక్తులకి మనం బెరైటా కార్బ్ ఆలోచించాలి. తర్వాత అంతేకాదు, వీరికి మామూలుగా ఉండవలసినటువంటి రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. దాంతో టాన్సిల్స్ ఉబ్బుతాయి, గ్లాండ్స్ అన్నీ ఉబ్బుతాయి, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కణుతులు వస్తాయి. తర్వాత మీరు మెదడు విషయంగానే ఆలోచించేటప్పుడు మెమరీ పూర్, మామూలుగా పెరాలిసిస్, తొందరగా మనం పెరాలిసిస్ అది మైండ్, పెరాలిసిస్ అది బాడీకి. బెరైటా కార్బ్ ఆలోచించవలసిన విషయం. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో శారీరకంగా మానసికంగా మరుగుజ్జుతనం కనిపిస్తుంది. అలాగే పిల్లల్లో అయితే ఎదుగుదల సరిగ్గా ఉండదు. మెడ దగ్గర గ్రంథులు వాచి ఉంటాయి, టాన్సిళ్ల వాపు ఉంటుంది, జననావయవాలు కూడా పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఎవరైనా తమని చూసి నవ్విపోతారని అనుక్షణం తత్తరపడుతుంటారు. అనారోగ్యం అంటే బెరైటా వ్యక్తులకు విపరీతమైన భయం. జబ్బు తగ్గదని, చనిపోతామని భయపడిపోతుంటారు. ముఖమంతా బూజు పట్టినట్లుగా పూత ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. వయసు పెరిగినప్పటికీ బెరైటా కార్బ్ వ్యక్తుల్లో చిన్నపిల్లల చేష్టలు కనిపిస్తుంటాయి. చలికి తట్టుకోలేరు, ఎప్పుడూ గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు. శారీరకంగా మానసికంగా కనిపించే ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకుని బెరైటా కార్బ్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు. వయసుకి తగినట్టుగా శరీరం మనస్సు లేకపోతే ఒక రకంగా బుద్ధిమాన్యం కింద లెక్క.
ఈ బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా బెరైటా కార్బ్ ఆలోచించాలి. మెంటల్లీ ఈజ్ డ్వార్ఫ్, ఫిజికల్లీ ఈజ్ డ్వార్ఫ్ ఆర్ ఇమ్మెచ్యూర్. తర్వాత ఈ మామూలుగా ఈ అంగాలు ఉండిని అవి కూడా అంటే పురుషాంగం ఇవన్నీ కూడాను చాలా చిన్నవిగా ఉంటాయి, అవి కూడా మెచ్యూర్ కాలేదన్నమాట. తర్వాత వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ, అందువల్ల మాటికి జలుబు చేస్తుంటుంది. ఆ జలుబు చేసిన తర్వాతనేమో గొంతులో టాన్సిల్స్ ఏమో వాచి ఉంటాయి. తర్వాత వీళ్ళ భయం ఎక్కువ. భయమే కాదు, ఏమిటి భయం అంటే నలుగురు చూచి నవ్విపోతారన్న భయం. అంతేకాదు ఏదైనా వ్యాధి పట్టుకుంటుందేమన్న భయం లేదు, వ్యాధి పట్టుకున్న తర్వాత ఇది నయం కాదన్న భయం. ఇవన్నీ కూడా గమనించాలి మనం భయాన్ని గురించి ఆలోచించినప్పుడు. కాబట్టి బెరైటా కార్బ్ వ్యక్తిని గుర్తించాలి అంటే మరుగుజ్జు మానసికంగా శారీరకంగా, టాన్సిల్స్ గ్రంథులు వాచి ఉంటాయి. ఆ తర్వాతనేమో ఎవరైనా నవ్విపోతారన్న భయం, వ్యాధులు ఏమొస్తాయని పట్టుకునే భయం, వ్యాధి తగ్గదేమో అనుకునే భయం. వీళ్ళందరూ బెరైటా కార్బ్ వ్యక్తులే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదన్నా చిన్న విషయం కూడాను వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేరు. ఇది ఏదన్నా కొనుక్కోవడానికి వెళితే ఒకటి చూస్తారు మళ్ళీ పెడతారు, రెండోది చూస్తారు మళ్ళీ ఇది కొనాలా అది కొనాలా తెలియదు. ఈ నిర్ణయం చేయలేకపోవటం అనేది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం బెరైటా కార్బ్ విషయంలో. గ్రంథులను వాచి ఉంటాయి. తర్వాత ముఖం మీద బూజు మొహాన్ని పూసుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి బెరైటా కార్బ్గా గుర్తించి బెరైటా కార్బ్ వాడుకోవాలి. మామూలుగా పెద్ద వయసు వచ్చిందనుకోండి, పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దతనంగా వ్యవహరించాలి. అలా కాకుండా వాళ్ళు చిన్నపిల్లల్లాగా పెద్ద వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లాగా చేస్తుంటే వాళ్ళకి బెరైటా కార్బ్ వాడాలి. వాళ్ళకి రక్తపోటు ఉంటే వాళ్ళకి బెరైటా కార్బ్ వాడాలి. వాళ్ళకి పక్షవాతం వస్తే బెరైటా కార్బ్ వాడాలి. ఈ లక్షణాలన్నీ గుర్తించి మనం వ్యక్తిని డయాగ్నోస్ చేస్తే, ఏమిటి డయాగ్నోసిస్ అంటే ఎక్స్రే తీయండి, రక్త పరీక్ష చేయించండి, ఇవన్నీ పరీక్షలు చేస్తే డయాగ్నోసిస్. ఇక్కడ అట్లే కాదు, వ్యక్తిని మనం డయాగ్నోస్ చేయాలి. అతని యొక్క ప్రాణశక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, మానసిక శక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, శరీరం ఏపాటు పనిచేస్తూ ఉంది. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో ఇది ఈ డయాగ్నోసిస్ మనం దృష్టిలో పెట్టుకుని, బాధలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడుకుంటే మీకు హోమియో వైద్యంలో మీకు తగినటువంటి సత్ఫలితాలు మనం చూడగలుగుతాం. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలైతే ఎండుకుపోయినట్లుగా కనిపిస్తుంటారు, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటుంది. అలాగే పెద్దల్లో స్థూలకాయం సమస్యగా ఉంటుంది. బెరైటా వ్యక్తులకు చీటికి మాటికి జలుబు చేస్తుంటుంది, తరచూ తలనొప్పి బాధిస్తుంటుంది, గొంతు బొంగురుగా ఉంటుంది, జీర్ణశక్తి తక్కువ, ఎప్పుడూ పొట్టలో ఏదో ఒక బాధ ఉంటుంది. మెదడుకు రక్త ప్రసరణ తక్కువగా ఉండడంతో వీరికి పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జనపై సరిగ్గా అదుపు ఉండదు, మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళుతుంటారు. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథిలో వాపు ఉంటుంది. వయసుతో పాటు మతిమరుపు కూడా పెరుగుతుంటుంది. ఈ బాధలన్నింటికీ బెరైటా కార్బ్ చక్కగా పనిచేస్తుంది. బెరైటా కార్బ్ 200 cc మాత్రల్ని బాధలు తగ్గే వరకు, వారానికోసారి చొప్పున గుణం కనిపించే వరకు వాడుకోవాలి. ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తుంటారు. చేతికందిన వస్తువును నోట్లో పెట్టుకుని కొరకడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వస్తువుల్ని మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అడ్డం పడి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. గొంతులో ఏదైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నప్పుడు అది పొరపాటున మన శ్వాస నాళంలోకి వెళ్ళినప్పుడు దానిని బయటకు నెట్టివేయటానికి పొలమరిస్తూ దగ్గుతూ నానా తంటాలు పడతాం. అలాగే పిల్లలు కూడా తింటున్నప్పుడో లేదంటే పొరపాటున ఏదైనా ఆట వస్తువులను నోట్లో పెట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవి గొంతులో అడ్డంగా ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటప్పుడు శ్వాస పీల్చుకోవడం కష్టసాధ్యమవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి చివరకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే విషయం ప్రతి వారికి తెలిసి ఉండటం అవసరం. ఇలాంటప్పుడు ముందుగా పిల్లలకు ఎడమ పక్కగా నించుని వీపు మీద అరచేత్తో 4 సార్లు గట్టిగా చరచాలి. చరుస్తున్న చేతిని కాక రెండవ చేతిని పిల్లల ఛాతీ మీద గట్టిగా అదిమిపెట్టి ఉంచాలి. అలాగే పిల్లాడి తలను ఛాతీ మీదకు కొద్దిగా ఉంచుకునేటట్లు చేయాలి. మరీ చిన్నపిల్లలైతే
తలను కింది వైపు ఉండేలా పట్టుకుని అరచేతిని కప్పులాగా మూసి ఉంచి పిల్లవాడి వెన్ను కింద చిన్నగా చరుస్తుండాలి. పిల్లాడి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటను వేలును మధ్య వేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెరుచుకునేటట్లు చేసి మీ రెండవ చేతి చూపుడు వేలును నోటిలోకంతా పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటకు లాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్ధతిలో గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే హుక్కులాగా వంచి పట్టుకుని యువతలకు లాగాల్సి ఉంటుంది. పై పద్ధతులేవీ పనిచేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మన జీవనశైలి మొత్తంగా మారిపోయింది. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మొబైల్ తెరలకు కళ్ళను అప్పగించేస్తున్నాం. ఇక పిల్లలైతే చెప్పాల్సిన పని లేదు. స్కూల్ నుంచి ఇంటికి రావడం తరువాయి బ్యాగుల్ని పక్కన పడేసి మొబైల్ గేమ్లు ఆడడంలో మునిగిపోతున్నారు. ఇలా సెల్ ఫోన్లను మితిమీరి వాడడం వల్ల రేడియేషన్ ముప్పు మాట ఏమిటో కానీ మన కళ్ళకు మాత్రం సమస్యలు పెరుగుతున్నాయి. కళ్ళపై ఒత్తిడి పెరగడంతో పాటు చూపు తగ్గడం, దూరపు వస్తువుల్ని చూడలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ల బారి నుంచి మన కళ్ళను కాపాడుకునేందుకు యోగా చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ విజన్ సిండ్రోమ్ అనేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి సమస్య, కంటి చూపుకి సంబంధించినటువంటి సమస్య. ఒకప్పుడు ఈ సమస్య 45-50 ఏళ్ళు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మాత్రమే కనబడేటటువంటిది. ప్రస్తుత కాలంలో నెలల పిల్లవాడి దగ్గర నుంచి 1 year లోపల 2 ఏళ్ళ లోపల పిల్లవాడికి కూడా ఈ రకమైన సమస్య ఏర్పడుతుందంటే చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరి చేతిలో ప్రొద్దున లేచిన దగ్గర నుంచి దర్శనం, రాత్రి పడుకునే సమయం వరకు కూడా పడుకునే సమయాన్ని కూడా ఇంకా వృధా చేసుకొని నిరంతరం కంటి యొక్క దృష్టిని ఆ మొబైల్ స్క్రీన్ పైన కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా కంటి యొక్క విజన్ దెబ్బతినడంలో, కంటి యొక్క ఆరోగ్యం దెబ్బతినడంలో, కంటి చూపు చాలా ఒత్తిడికి లోనై కంటిలోని నరాలు, రెటీనా, ఆ కంటికి సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి భాగాలు, చాలా సెన్సిటివ్ పార్ట్స్ అన్నీ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కావడం ద్వారా, అవిశ్రాంతికి గురి అవ్వడం ద్వారా అతి చిన్న వయసులోనే ఈ కంటి చూపు సమస్య, ఈ విజన్ దెబ్బతినడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది చిన్నపిల్లల దగ్గర నుంచి. పడుకోవడానికి ముందు సెల్ ఫోన్లన్నీ కూడా హాల్లో పెట్టేసేసి ఆఫ్ చేసేసేసి కంటికి పూర్తిగా విశ్రాంతినిచ్చేటటువంటి చక్కటి నిద్రతో పాటుగా కొన్ని కంటికి సంబంధించినటువంటి కొన్ని వ్యాయామాలు, ఐ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, సూర్యకిరణాలు చూడడం ద్వారా, అదేవిధంగా చక్రాసనం, సర్వాంగాసనం, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ ప్రాణాయామాల ముద్రలు, ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ రకమైనటువంటి సమస్య నుంచి మనము బయటపడవచ్చు. ఇందులో భాగంగా ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు, చక్రాసనం, జ్ఞానముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. 1 ఊర్ధ్వాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వసంచలనాసన్, 4 కోకిలాసన్, 5 మార్జలాసన్, 6 సాష్టాంగ నమస్కార్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 మార్జలాసన్, 10 అశ్వసంచలనాసన్, 11 పాదహస్తాసన్, 12 ప్రణామ్ ఆసన్. ప్రశాంతాసనానికి రండి. ఇప్పుడు చక్రాసనం చేయబోతున్నాం.
పాదాలు 2 జతలో ఉంచుకోండి. కాళ్ళు 2 జతలో ఉంటాయి. ఎడమ కాలు ఫోల్డ్ చేయండి. ఎడమ కాలు జతలో కుడి కాళ్ళను కూడా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు 2 చేతులు షోల్డర్స్ దగ్గర తీసుకొని వచ్చి అరచేతులు భూమి మీద ఆనించి సపోర్ట్ తీసుకోండి. 2 అరచేతుల మీద 2 పాదాల దగ్గర గ్రిప్ తీసుకోవాలి. శ్వాసను తీసుకోండి. శ్వాసను విడిచిపెడుతూ ఇప్పుడు శరీరాన్ని నిదానంగా పైకి లేపండి, బ్యాలెన్స్ చూసుకుంటూ. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రండి. కాలు 2 విశ్రాంతి స్థితిలో ఉంచుకోండి. ఎడం ప్రక్క తిరిగి ప్రశాంతాసనం నుంచి బయటకు రండి. కుడి చేయి సపోర్ట్ తీసుకుంటూ ధ్యాన ముద్ర. చూపుడు వేలు యొక్క బొటన వ్రేలు యొక్క చివరి కొనలను మాత్రమే తాకించి ఉంచండి. మిగిలిన 3 వ్రేళ్ళు నిటారుగా స్ట్రైట్గా ఉంటాయి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. చేతులు 2 స్ట్రైట్గా ఉంచుకోండి. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ శ్వాస పైన గమనం ఉంచి నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవండి. ముద్రను రిలీజ్ చేయండి. మీరు చూసినటువంటి ఈ సూర్య నమస్కారాలని ఆఫీస్ మధ్యలో 1 గంట సమయం తర్వాత కానీ 2 గంటల సమయం తర్వాత కానీ ఈ ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కారాలని ఒక 2-3 సార్లు చేస్తూ, అదేవిధంగా ఈ జ్ఞానముద్ర, అదేవిధంగా ఐ బౌల్స్కి సంబంధించిన కొన్ని ఐ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి కూడా ప్రతి 2-3 గంటలకు ఒకసారి మీరు ఈ విధంగా కంటికి వ్యాయామం ఇచ్చినట్లయితే కనుక మీకు ఉండేటటువంటి ఈ సమస్యని నిదానంగా తగ్గించుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. బరువు తగ్గాలనుకునే వారికి బాదాం బాగా తోడ్పడుతుంది. బాదాంలో పీచు, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వుల శాతం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు గుప్పెడు నానబెట్టిన బాదాంలను పొట్టు తీసుకుని తినడం వల్ల త్వరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. బరువు క్రమంగా తగ్గుతారు. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.